ఒకనాడు త్యాగరాజస్వామి వారు దక్షిణ దేశంలో వచ్చిందే ఒక్కసారి యాత్రకి. ఓ జమీందారు ఇంటికి వెడితే జమీందారు గారు ఏదో 500 రూపాయలు ఇచ్చాడు. ఇస్తే శిష్యుడు అన్నాడు, మా గురువుగారు డబ్బులు ఇచ్చుకోరన్నాడు. మీ గురువుగారు శ్రీరామనవమి ఉత్సవాలు చేస్తారు కదా, ఉత్సవానికి ఇస్తున్నాడు, ఇది రాముడి కోసం ఇచ్చాడు, తీసుకోమన్నాడు. రాముడి కోసం ఇస్తే మా గురువుగారి కోసం కాదు కదా, అతను తీసుకుని ఆ పల్లకి బొంత కింద పెట్టాడు. పల్లకి వెళ్ళిపోతుంది అరణ్యంలో. మర్నాడు దొంగలు అట్నుంచి వచ్చారు, అందరూ పారిపోతున్నారు బాటసారులు. ఈ పల్లకి మోస్తుండగా శిష్యుడు అన్నాడు, గురువుగారు మనం కూడా వెనక్కి వెళ్ళిపోదాం అన్నాడు. ఎందుకురా మన దగ్గర ఏముందని, వాళ్ళు వస్తే మాత్రం ఏం పుచ్చుకుంటారు, పో ముందుకన్నాడు. అంటే ఆయన నసిగాడు. ఎందుకు నసుగుతున్నావు అన్నారు. నిన్నటి రోజున జమీందారు గారు 500 ఇచ్చారండి, తీసుకున్నానన్నాడు. ఎందుకు తీసుకున్నావు అన్నారు. మీకోసం అని తీసుకోలేదు, రామనవమి ఉత్సవాలకి రాముడి కోసం తీసుకున్నానన్నారు. ఎక్కడ పెట్టామన్నారు. మీరు కూర్చున్న పల్లకీలో మీ బొంత కిందే ఉందన్నాడు. అయితే అది నా డబ్బు కాదుగా, రాముడిది కదా. అవును, రాముడు ఇచ్చుకోవాలనుకుంటే దొంగలకి ఇచ్చుకుంటాడు, దక్కించుకోవాలంటే దక్కించుకుంటాడు, నీకెందుకు నాకెందుకు పద. పల్లకి వెళ్ళిపోతుంది. దొంగలు రానే వచ్చారు. వీడు ఒక్కడు ధైర్యంగా వెళ్ళిపోతున్నాడు. ఏమిటంటే పల్లకీ దగ్గరికి అంత దూరం నుంచి కొంచెం దగ్గరికి వచ్చాడు. వెంటనే ఆజానబాహుం అరవింద దళాయతాక్షం, ఆయన పెద్ద పెద్ద కళ్ళతోటి రామలక్ష్మణులు ఇద్దరు కోదండాలు పట్టుకుని కనపడ్డారు. ఎలా? ఆకర్ణాంతము బాణాన్ని లాగి పట్టుకుని ఉన్నారు. వాళ్ళిద్దరూ వెనక్కి తిరిగి పరిగెడుతున్నారు, వీళ్ళిద్దరూ తరుగుతున్నారు. అలా చాలా దూరం వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళు మధ్య మధ్యలో వెనక్కి చూడటం, ఎందుకంటే బాణం వదిలేశారు కానీ ఇంత అందంగా ఉన్నారు ఏంట్రా అని చూశారు. చూసి పారిపోయారు. మర్నాడు పోతున్న త్యాగరాజస్వామి అలాగో ఆలస్యం అయిపోయింది, చెట్టు కింద పడుకున్నాను రా, చెట్టు కింద పడుకుని అనుష్ఠానం చేసుకుంటున్నారు. ఆ దొంగలు ఇద్దరు మళ్ళీ వచ్చారు. వచ్చి నేల మీద పడి నమస్కారం చేసి, అయ్యా బుద్ధి గడ్డి తిని నిన్న మీ దగ్గర ఏమైనా ఉందేమో దొంగతనం చేద్దామని వచ్చాం, కానీ దొంగతనం ఏం చేయలేదు కానండి, ఎవరో ఇద్దరు మమ్మల్ని చంపడానికి ధనస్సు బాణాలు పట్టుకుని వచ్చారు, ఎంత బాగున్నారో మీ సేవకులు, మమ్మల్ని కొట్టేశారు కానీ ఒక్కసారి వాళ్ళిద్దరిని చూపిద్దురు అన్నారు. త్యాగరాజస్వామి దొంగల పాదాల మీద పడ్డారు. రే మీరు అదృష్టవంతులు రా, మీకు దర్శనం అయింది, నాకు అవలేదురా. ఇంకా తన భక్తుడిని నమ్ముకున్న వాడిని రక్షించడానికి అంత కిందకు వచ్చేస్తాడు ఆయన. అందుకే వీరరాఘవ విజయరాఘవ